హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం కుడ్ నాట్ బట్ కాంట్ బట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతో మంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మేము ఏ కొత్త వీడియో చేసినా కూడా మీ ఈమెయిల్కి రావడం జరుగుతుంది. అందువలన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంట్ బట్ కుడ్ నాట్ బట్ అంటే తప్పని పరిస్థితుల్లో చేసిన పనులు అని అర్థం. కాంట్ బట్ను కుడ్ నాట్ బట్ను ఏ సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే రాయక తప్పదు, చేయక తప్పదు, వెళ్ళక తప్పదు అని తప్పనిసరి పరిస్థితుల్లో చేయదగిన పనులకు కాంట్ బట్ను వాడాలి. కుడ్ నాట్ బట్టు వాడితే జరిగిపోయిందనే అర్థం వస్తుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ముందుగా మనం కాంట్ బట్ గురించి తెలుసుకుందాం. కాంట్ బట్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్ట్ కాంట్ ప్లస్ బట్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 ప్లస్ ఆబ్జెక్టు. సబ్జెక్టు కాంట్ ప్లస్ బట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వీ కాంట్ బట్ రైట్ ద పబ్లిక్ ఎగ్జామ్. మనం పబ్లిక్ పరీక్ష రాయక తప్పదు. హీ కాంట్ బట్ లీవ్ దిస్ టౌన్. అతడు ఈ పట్టణం వదిలి వెళ్ళక తప్పలేదు. ఐ కాంట్ బట్ గో దేర్. నేను అక్కడికి వెళ్ళక తప్పదు. యు కాంట్ బట్ కంప్లీట్ ద వర్క్. నీవు ఆ పనిని పూర్తి చేయక తప్పదు. కాంట్ బట్ కుడ్ నాట్ బట్ అంటే తప్పని పరిస్థితుల్లో చేసిన పనులు అని అర్థం. కాంట్ బట్ను కుడ్ నాట్ బట్ను ఏ సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే రాయక తప్పదు, చేయక తప్పదు, వెళ్ళక తప్పదు అని తప్పనిసరి పరిస్థితుల్లో చేయదగిన పనులకు కాంట్ బట్ను వాడాలి. కుడ్ నాట్ బట్టు వాడితే జరిగిపోయిందనే అర్థం వస్తుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ముందుగా మనం కాంట్ బట్ గురించి తెలుసుకుందాం. కాంట్ బట్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్ట్ కాంట్ ప్లస్ బట్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 ప్లస్ ఆబ్జెక్టు. సబ్జెక్టు కాంట్ ప్లస్ బట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వీ కాంట్ బట్ రైట్ ద పబ్లిక్ ఎగ్జామ్. మనం పబ్లిక్ పరీక్ష రాయక తప్పదు. హీ కాంట్ బట్ లీవ్ దిస్ టౌన్. అతడు ఈ పట్టణం వదిలి వెళ్ళక తప్పలేదు. ఐ కాంట్ బట్ గో దేర్. నేను అక్కడికి వెళ్ళక తప్పదు. యు కాంట్ బట్ కంప్లీట్ ద వర్క్. నీవు ఆ పనిని పూర్తి చేయక తప్పదు. కుడ్ నాట్ బట్ యొక్క స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ కుడ్ నాట్ బట్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 ప్లస్ ఆబ్జెక్టు. సబ్జెక్టు కుడ్ నాట్ బట్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 ప్లస్ ఆబ్జెక్టు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ కుడ్ నాట్ బట్ కమ్ విత్ యూ. నేను నీతో రాక తప్పింది కాదు. షీ కుడ్ నాట్ బట్ టాక్ విత్ హిమ్. ఆమె అతనితో మాట్లాడక తప్పింది కాదు. ఐ కుడ్ నాట్ బట్ గో దేర్. నేను అక్కడికి వెళ్ళక తప్పింది కాదు. హీ కుడ్ నాట్ బట్ డూ దట్ వర్క్. ఆ పని అతనికి చేయక తప్పింది కాదు. కుడ్ నాట్ బట్ యొక్క స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ కుడ్ నాట్ బట్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 ప్లస్ ఆబ్జెక్టు. సబ్జెక్టు కుడ్ నాట్ బట్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 ప్లస్ ఆబ్జెక్టు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ కుడ్ నాట్ బట్ కమ్ విత్ యూ. నేను నీతో రాక తప్పింది కాదు. షీ కుడ్ నాట్ బట్ టాక్ విత్ హిమ్. ఆమె అతనితో మాట్లాడక తప్పింది కాదు. ఐ కుడ్ నాట్ బట్ గో దేర్. నేను అక్కడికి వెళ్ళక తప్పింది కాదు. హీ కుడ్ నాట్ బట్ డూ దట్ వర్క్. ఆ పని అతనికి చేయక తప్పింది కాదు.